ఒక్కో రైతు ఒక పంట ద్వారా ప్రత్యేకమైన పేరుని గుర్తింపుని సంపాదించుకుంటారు. మనకు అట్లా చాలామంది రైతులు తెలుసు. సో ఇప్పుడు నాకు ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న శేషుబాబు గ్యాక్ ఫ్రూట్ స్పెషలిస్ట్. ఎందుకంటే ఆ పంట ద్వారానే ఆయన ఫెమిలియర్ అయ్యిండు అందరికీ. ఆయన తోటలోనే అంటే ఆయన 6 ఎకరాల విస్తీర్ణంలో అటు గ్యాక్ ఫ్రూట్తో పాటు జామ తోటను కూడా ఒక 6 ఎకరంలో సాగు చేస్తున్నారు. ఈ జామ తోటలో అంతర పంటగా కూరగాయలు వేశారు. సో ఈ జామలో ఏ రకం ఎంచుకున్నారు, ఏ అంతర పంటగా ఏ కూరగాయలు సాగు చేస్తున్నారు, ఆ వివరాలు మనం శేషుబాబు గారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సో ఇది మనది రెండో వీడియో సార్. సో ఇది కూడా హాఫ్ ఎకర్ అన్నారు. ఇది హాఫ్ ఎకర్ అండి. సో దీంట్లో జరుగుతున్న సాగు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూస్తుంది ఇది మొత్తం అలహాబాద్ సఫేదా వెరైటీ అండి. ఇదండి ఇప్పుడు మనం చూస్తుంది. ఓకే, 5th month లో స్టార్ట్ అయింది. ఇప్పుడే పిందె దశలో ప్రారంభమైంది. ఓకే, నేను అంతర పంటగా ఏం చేశానంటే మొక్కకి మధ్యలో టమాటా మొక్క సాగు చేయడం జరిగింది. ఓకే, సాలుకి మధ్యలో ఉన్న మధ్య పట్టె భాగంలో మనం చూస్తుంది క్యాబేజీ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, అలానే క్యాబేజీ కానివ్వండి, క్యాలీఫ్లవర్ ఇలా అంతర పంటగా వేయడం జరిగింది. అది ఎందుకు నేను ఎంచుకోవడం జరిగిందంటే అండి, మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైన్ వచ్చేసరికి నాకు ఒక్కొక్క లైన్ కి 35 మొక్కలు పెట్టినవి. జామ మొక్క, క్యాబేజీ కానివ్వండి, క్యాలీఫ్లవర్ కానివ్వండి, ఒక్కొక్క లైన్ కి 150 మొక్కలు, 150 మొక్కలు. నేను ఒక 1500 మొక్కలు వేయడం జరిగింది. ఏది క్యాబేజీ క్యాలీఫ్లవర్ కలిపి. ఇప్పుడు వీటిలో మనకి రేపు రాబోయే రోజులు అంటే కాయ పరిమాణం 1/2 kg ఉండొచ్చు, కేజీ ఉండొచ్చు, కేజీన్నర ఉండొచ్చు. అది సెకండరీ ఇష్యూ. క్యాలిక్యులేషన్ పరంగా మనం ఒక కాయ 15-20 రూపాయలు వేసుకున్నా కూడా మనకి 1500 × 20 రూపాయలు 30,000 రూపాయలు అనేది మనకి నికర ఆదాయంగా వస్తుంది. కూలి పర్పస్ వాళ్ళకి కానివ్వండి, ఖర్చులు నిమిత్తం వస్తున్న ఆలోచనతో అది వేయడం జరిగింది. జామ మొక్కలు వచ్చేసరికి 420 మొక్కలు అండి ఇప్పుడు మనం చూస్తున్నవి. 420 హాఫ్ ఎకర్లో. మొదటి సంవత్సరంలో మనం ప్రతి ప్లాంట్ కి 10 kg లెక్క కౌంట్ వేసుకున్నా కూడా 10 ఇంటూ మన థర్డ్ పార్టీ విధానంగా ఆలోచిద్దాం. దళారీ వచ్చేసరికి ఏంటంటే అండి 15 రూపాయల నుంచి 20 రూపాయల కన్నా రైతుకి ఇచ్చేసరికి వాళ్ళు ఇబ్బందిగా పడుతున్నారు. వాళ్ళు మాత్రం 50 రూపాయలు అలా అమ్మడం జరుగుతుంది. నేనేందంటే నా ఉన్న ఆలోచన విధానం ప్రకారం నాది ఓన్ మార్కెటింగ్ పర్పస్ లో రైతు కొనే కస్టమర్ కి 30 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది కిలో. 10 kg ఇంటూ 30 300 రూపాయలు వేసుకున్నాం. మనం 20 వేసుకుందాం సార్. 10 × 20 200 రూపాయలు. అలానే ఇంటూ 400 సీట్లు ఇంటూ 200 80,000 రూపాయలు అనేది తక్కువ పరంగా నేను చెప్పాను. ఆ విధానంగా మనకి ఒక 80,000 రూపాయలు జామ తోట పరంగా సంవత్సరానికి నికర ఆదాయం వస్తుంది. ఇది క్యాబేజీ క్యాలీఫ్లవర్ వీటికి 30,000 వస్తుంది. ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ అనేది కూడా మనకి సంవత్సరం మొత్తం ఉండే పంట కాదు సార్. 3 నెలల వ్యవధి లేదా 3 నెలల 15 రోజులు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ అంతర పంటగా మనం ఏదో ఒకటి ఎక్స్టెండ్ చేసుకుంటాం. టమాటా కూడా చాలా మొక్కలు టమాటా కూడా పర్వాలేదండి. ఇప్పుడు నాకు దీంట్లో 1500 మొక్క పట్టిందండి. మొక్క మధ్యలో టమాటా వేసాను. ప్రస్తుతం 18-20 రూపాయలు నడుస్తుందండి. మనటి వరకు 35-40 రూపాయలు పలికింది రేటు. ఇప్పుడు అది మనకు బీట్రూట్ కూడా కనిపిస్తుంది. అది బీట్రూట్ అండి. ఈ సంవత్సరం కొత్తగా ఆలోచించాను. అవునండి, ఒక లైన్ వేసాను. ఎక్కువ క్యాబేజీ క్యాలీఫ్లవర్ టమాటా వేయడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో ఏ వెరైటీ వాడేది? ఇది మనం ఏంటంటే నేను ఇది అలహాబాద్ సఫేదానండి. మామూలుగా ఏంటంటే ఎక్కువ ఇప్పుడు తైవాన్ వెరైటీలు నడుస్తా ఉన్నాయి. తైవాన్ పింక్. యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నది కరెక్టే. తైవాన్ పింక్ అనేది గత ప్రారంభ దశలో బాగుందండి. ఇప్పుడు దానికి పొండేగ ప్రభావం వల్ల కాయ పైకి బ్రహ్మాండంగా ఉండి లోపల డ్యామేజ్ వస్తుంది. కొనే కస్టమర్ కూడా పెద్ద అంతగా లైక్ లేదు. ఇది అలహాబాద్ ఏంటంటే అండి మొద్దు రకం అంటామండి మన తెలుగు భాషలో. మొద్దు రకం టైపు, నాటు టైపు. దీనికి ఎటువంటి ఈ యొక్క పండుగ ప్రభావం నుంచి కూడా మనం నివారించుకోవచ్చు, కాపాడవచ్చు. పెద్దగా డ్యామేజ్ ఉండదు. ఆ ఉద్దేశంతో నేను ఈ యొక్క కొత్త వెరైటీ ఎంచుకోవడం జరిగింది. హాఫ్ ఎకర్ లో ఇది కూడా ఇంటిగ్రేటెడ్ చేసేసారు. అవునండి. ఒక మీకు అంతర పంటలు ఏంది దాంట్లోనే గ్యాక్ ఫ్రూట్ లో కూడా మనం టమాటా కొన్ని వేసానండి. రీసెంట్ గా వేసాను. దాంట్లో కూడా చేయొచ్చు. అవునండి. అంటే స్పేస్ వేస్ట్ కాకుండా రేపు రాబోయే సమ్మర్ టైము మనం క్రేపర్ వెరైటీ వేసాం కాబట్టి పందిర కింద నీడగా ఉంటుంది కాబట్టి టమాటా సాగు చేద్దామన్న ఆలోచనతో వేయడం జరిగిందండి. సో అంటే మీ దాంట్లో ప్రతి హాఫ్ ఎకర్ లో ఒక వెరైటీ అండి. ఇప్పుడు మనం చూస్తుంది ఇది 6 ఎకరాల పొలం అండి.
ఇప్పుడు మనం ఇది జామ తోట కింద నిర్ణయించుకుందాం. అంతర పంట అనేది సెకండరీ ఇష్యూ. సెకండరీ మెయిన్ క్రాప్ వచ్చి మెయిన్ జామ. అవును. నెక్స్ట్ వన్ వచ్చి మనకి కాకర, కాకర, అలానే కాశ్మీరీ రెడ్ గోల్డ్, జంబో వెరైటీ, రేగి రకం అండి, రేగి రకం, అవును. గ్యాక్ ఫ్రూట్, అవును. లక్ష్మణ ఫలం, మ్హూ. నిమ్మ తోట, ఓకే, డ్రాగన్ ఫ్రూట్, ఓకే, మామిడి తోట, ఓ, ఆల్రెడీ కమింగ్ సూన్. ఇప్పుడు పైన ఎగవ భాగంలో కూడా ములక తోట ఉందండి, పనస వస్తుంది. కమింగ్ సూన్ పనస అండి. పనస ఎంతలా అయిపోతారు? అదే అధిక విస్తీర్ణం అయితే కాదండి. కాదు, అది కూడా. నేను ఒక 100 నుంచి 120 మొక్కలు సో, ఏ వేద్దాం. వెరైటీ అన్నారు అది? అది మన వియత్నం సూపర్ ఎర్లీ జాక్ అండి. ఓకే, అవును. వియత్నాంది. అవునండి. ఓకే, అంటే కూర వెరైటీ అది కూడా చేయొచ్చు. అది కూర పరంగా బాగుంటుందండి. అంటే నాకు ప్లాంట్ ఇస్తా అన్న అతను కూడా బైబ్యాక్ పర్చేస్ మీద బైబ్యాక్ Agreement. తీసుకుంటాం మాట్లాడడం జరిగింది. సరే, మాటలు ఎవరైనా చెప్తారు నా ఉద్దేశంతో నా మనసులో ఏంటంటే ఒక 100 మొక్కలు వేసుకుంటే మన మార్కెట్ పరంగా మనం అమ్ముకోగలుగుతాం అన్న ఉద్దేశంతో ఓకే, నేను కర్రీ పరంగా ఇటు ఒక ఫ్యామిలీ పరంగా చూసినట్టయితే అవును. 4 నుంచి 6 కేజీల కన్నా కాయ వెయిట్ రాదు, ఓకే, తొన్నల పరంగా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఓకే. ఆలోచన వచ్చి సో టమాటా ఈ అంతర పంటగా కాకుండా మామూలుగా కూడా పక్కన కొంత మామూలు ఒక వేసుకుంటున్నారా? అర్ధ ఎకరం వేయడం జరిగిందండి. టమాటా కూడా ఒక అర్ధ ఎకరం వేశారు. రీసెంట్ గా బోడ కాకరకాయ కంప్లీట్ అయింది. ఓహో. దాని ప్రత్యామ్నాయం ప్లేస్ లో ఎంత వచ్చింది బుడకాకర నుంచి మీకు? బోడ కాకరలో ఇది ఇప్పుడు మనం చూస్తున్న హాఫ్ ఎకర్ బిట్ లో వచ్చేసరికి 25 సెంట్లు ఒక బిట్టుగా 25 సెంట్లు ఒక బిట్టుగా నిర్ణయించడం జరిగింది. ఓకే, 25 సెంట్లు వచ్చేసరికి మనకి 4 క్వింటాల చిల్లర వచ్చిందండి. మేము ప్రతి కేజీ కూడా ప్రారంభం నుంచి క్లైమాక్స్ ఎండింగ్ వరకు కూడా 100 నుంచి 150 రూపాయల మధ్యలో అమ్మడం జరిగింది. బుడకాకర జస్ట్ ఒక 10 మన మామూలు కాకరకైతే అంత రేట్ ఉండదు, అంత ఆ రేట్ ఉండదండి. ఆ కాకరకు ఉంటుంది. ఆ కాకరకు ఉంటుంది. దాన్ని కూడా జాగ్రత్త మెయింటైన్ చేసుకున్నట్లయితే ఓకే, అతి తక్కువ టైంలో 4th మంత్స్ 4 లేదా 5 నెలల కన్నా క్రాప్ ఎక్కువ ఉండదండి. అవును. మనకి సంవత్సరానికి వచ్చి క్రేపర్ వెరైటీలు మనం ఇటువంటివి 3 రకాల వరకు సాగు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మీకు 3 నెలల్లో మళ్ళీ పంట రాబోతుంది. ఇందులో క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్, టమాటా. మే నెలలో మనకి జామకాయ అనేది సిద్ధంగా అవుతుంది. మేలో వస్తుంది. అవునండి. ఆల్రెడీ మనం క్యాబేజీ చూస్తున్నాము, రెడీ అవుతుంది. రెడీ అవుతుంది. ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు సైజ్ కొద్దిగా 1/2 కేజీ అలా ఉంటుంది. ఇక్కడ ఇది బాగానే కనిపిస్తుంది. ఇంకా రాబోయే మనకి జస్ట్ ఒక 1 మంత్ లో మనం క్యాబేజీ అనేది కూడా రిమూవ్ ఇది చేసుకోవచ్చు. బాగా రెడీ అయినట్టు. ఇది కొద్దిగా కొన్ని కాయలు కొంచెం మంచిగా అలా రెడీ అయ్యాయి. అవునండి. ఓకే, ఓకే. మొత్తంగా మీ ఫార్మింగ్ లో రకరకాల అంటే ఇంటిగ్రేటెడ్ అన్నారు కాబట్టి చాలా రకాలు వేస్తున్నారు. ఇంటి పర్పస్ గా వచ్చేసరికి నేను మన కుటుంబ సభ్యులు కానీ మన ఇంటి పర్పస్ కన్నా ఆలోచన ఒక 35 నుంచి 40 రకాలు వేయడం జరిగిందండి. అంటే స్వీట్ వాక్కాయ, వాటర్ యాపిల్, మకాడిమియా, అలానే పనస, నల్ల నేరేడు, తెల్ల నేరేడు, అలనేరేడు అంటామండి, స్వీట్ లెమన్, లిచ్చి వగైరా, ఎగ్ ఫ్రూట్, ఇటువంటి కుటుంబం ఇంటి కోసం మిరాకిల్, ఇటువంటి డిఫరెంట్ వెరైటీస్ వేయడం జరిగింది. వీటిని మాత్రం మన కుటుంబ పర్పస్ గా మాత్రం కమర్షియల్ కోసం కాదు, మనకి ఇంటి పర్పస్ గా వేసాను. కమర్షియల్ గా రేపు నాడు సక్సెస్ఫుల్ అయితే వాటిల్లో విధానం ప్రకారం ఇంకొక కొత్త రకం. అవునండి, ఎక్స్టెండ్ చేయొచ్చు. నేను ఫైనల్ గా కోరుకునేది ఏంటంటే అండి, ప్రతి ఒక్క రైతు ఉన్న విస్తీర్ణంలో ఒకే పంటను విస్తీర్ణం చేసుకోకుండా మీకున్న వ్యవసాయ భూమిలో ఒక 3 లేదా 4 రకాల పంటలు వేసుకొని మీ భార్యాభర్త లేదా మీకు తెలిసిన వాళ్ళు ఒక భార్యాభర్త వాళ్ళు కూడా ఉన్నట్లయితే మీకు తక్కువ టైంలో మీకు ఒక పాడి పంటగా, అంటే ఒక పొద్దునే మనం గేదె కాడ ఎలా మనం పాలు తీసుకుని ఎలా అమ్మితే ₹1 వస్తుందో మీకు ప్రతిరోజు ఇంట్లో పాడి కొండలాక్క డబ్బులు రావడం జరుగుతుంది. ఆ విధానంలో చేసుకున్నట్లయితే ప్రతి రైతు లాస్ పోకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను అతి చిన్న వయసులో చిన్న పిల్లోనైనా నలుగురు బాగుండాలన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.